హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10th క్లాస్ మ్యాథ్స్లోని చాప్టర్ 1లోని రియల్ నెంబర్స్ చాప్టర్లోని 6th ప్రాబ్లం చూద్దాము. 5 ప్రాబ్లమ్స్ నా వీడియోస్లో ఉన్నాయి, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. ఇక్కడ 6th ప్రాబ్లం ఏమని అడిగినారంటే 7 × 11 × 13 + 13 మరియు 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఏ విధంగా సంయుక్త సంఖ్యలగునో వివరించండి అంటున్నాడు. సంయుక్త సంఖ్యలు అంటే కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ ఎలా అవుతాయి అనేది చూడండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రాబ్లమ్ని మీరు 1కి 2 సార్లు చూడండి, బాగా అర్థమవుతుంది. 7 × 11 × 13 + 13 మరియు ఇక్కడ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. ఇక్కడ 13ని కామన్ తీసుకుంటాము, తర్వాత చేద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి మనకి ఈ ప్రాబ్లంలో. 7 × 11 × 13 + 13. ఫస్ట్ స్టెప్ 1. ఇక్కడ కామన్ తీసుకుంటాం 13. 7 × 11 + 1. 13 × 77 + 1. 13 × 78. ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏమంటే 13 × 78 మనకి ఎంత వస్తుంది అనేది ఆన్సర్ చూడాలా అనుకుంటే మనము మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 78 × 13. 13 8 = 104. 10 రిమైండర్. 13 7 = 91. 91 + 10 1014 అంటే 1014 ఈజ్ ద ఆన్సర్. హియర్ 1014కి మనకు ఇది సంయుక్త సంఖ్య అవుతుందా లేదా చెక్ చేయమన్నారు. కాబట్టి సంయుక్త సంఖ్యకి ఇక్కడ ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 1తో సహా ఎక్స్ట్రా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. 78 × 13 చేస్తే మనకు 1014 అని వచ్చింది. అయితే మనకు ఈ ప్రాబ్లం అంతా కూడా ఈ ప్రాబ్లం నుంచి ఇదంతా కూడా వచ్చింది. కాబట్టి 78 × 13 చేస్తే మనకు 1014 వచ్చింది. కాబట్టి ఈ నెంబర్కి ఫ్యాక్టర్స్ 1 కంటే ఎక్కువ ఉన్నాయి. 1 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అప్పుడు మనం ఏమంటాము, 1014ని సంయుక్త సంఖ్య అంటాము. మనకు తెలుసు సంయుక్త సంఖ్య అంటే కాంపోజిట్ నెంబర్స్కి ప్రైమ్ నెంబర్స్కి డిఫరెన్షియేషన్ తెలుసు కదా. ప్రైమ్ నెంబర్స్ అంటే 1 మరియు ఇట్ సెల్ఫ్ నెంబర్. ఇప్పుడు ఒక 17 తీసుకున్నాం అనుకోండి, 17కి ఇట్ సెల్ఫ్ నెంబర్ ఇవి 2 మాత్రమే ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. 117 మాత్రమే ప్రైమ్ నెంబర్స్. అలా కాకుండా 1 కంటే ఇలా ఎక్కువగా 1 2 3 1 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు, సంయుక్త సంఖ్యలు అంటారు. నెక్స్ట్ ఈ స్టెప్స్ 2లో ఇంకొక క్వశ్చన్ అడిగారు కదా. ఏమని అడిగారు, 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. స్టెప్ 2లో ఏమని అడిగారు, 7 × 6 × 5 × 4 × 3 × 2 + 1 2 × 1 + 5. ఇప్పుడు ఇదంతా చేయాలి మనకు. యాక్చువల్గా అయితే ఇది 7 ఫ్యాక్టర్ + 5 అని పెట్టచ్చు. కానీ ఇదంతా మల్టిప్లై చేస్తేనే మనకు ఆన్సర్ ఎంత అని తెలిస్తేనే మనం ఇది సంయుక్త సంఖ్యనా లేకుంటే ప్రైమ్ నెంబర్ అని చెప్పడానికి వీలవుతుంది. ఇక్కడ 7 6 = 42. 42 ఇంటూ ఇక్కడ చేస్తున్నా చూడండి. 42 × 5. 7 6 = 42 ఇంటూ 5 చేస్తే 5 2 = 10, 5 4 = 20, 21. నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ 4 ఉంది. 4 0 0, 4 2 = 8, 4 1 = 4, 4 2 = 8. నెక్స్ట్ 4 అయిపోయింది. నెక్స్ట్ 3 0 0, 3 4 = 12,
3 8 24, 25. నెక్స్ట్ 2తో చేయాలి. 2 0 0, 2 2 4, 2 5 10, 2 2 4 ప్లస్ 1 5. అంటే ఇంకా 1 అంటే ఇంటూతో 1 చేసినా కూడా సేమ్ ఆన్సరే కాబట్టి మరీ చెయ్యము. ఇంకా నెక్స్ట్ 5 0 4 0 ప్లస్ 5. ఆన్సర్ ఈజ్ 5405. వీటికి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? ఇక్కడ ఆల్రెడీ మనకు ఈజీగా ఫ్యాక్టర్స్ ఈ ప్రాబ్లం ద్వారానే ఫ్యాక్టర్స్ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఎలా చేయాలి? 5045 ఇది ఇలా 5తో 5 1 జార్ 5 0 0 9 5 9 జార్. ఈ 4 అనేది 5 టేబుల్ రాదు కాబట్టి 0 పెట్టుకుంటాము. 2 కలిపి 5 9 జార్ 45. ఇప్పుడు 5045 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 1009. ఇక్కడ 1 ఉన్నట్టు, ఒకటి కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాంపోజిట్ నెంబర్. సో ఆర్ యూ అండర్స్టాండ్? ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టాండ్, ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 5045 ఈజ్ ఆల్సో కాంపోజిట్ నెంబర్. 5045 అనేది సంయుక్త సంఖ్య. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.